సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. పట్నం రాజేంద్ర రెడ్డి గారికి వచ్చి చెప్పండి. చాలా పెద్ద ఇష్యూ కదా అప్పుడు. పట్నం రాజేంద్ర రెడ్డి గారి కన్నా ముందు రైల్వే ట్రాక్ మీద మృతదేహం మీకు చాలా ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించింది. అవును, అరుణకుమారి రేప్ అండ్ మర్డర్. ఆ మర్డర్ కేసు అంటే దగ్గర ఏ పోలీస్ స్టేషన్ లేదు సార్ ఆ కేసు? బుల్లారం రైల్వే స్టేషన్లో ఓకే రిపోర్ట్ మచ్చబొల్లారం. ఆ కేసు ఎలా ఉందంటే ఆల్రెడీ చెప్పాను. అంటే మీ సీన్ వెళ్ళేసరికి ఆ కేసు ఏంటి? రేప్ అండ్ మర్డర్ రైల్వే ట్రాక్ మీద ఉంది. రైల్వే ట్రాక్ మీద లేదు. అక్కడ మాకు సిఐడికి అంత మటాస్ అయిన తర్వాత సిఐడికి వస్తాయి సార్ ఎవిడెన్స్. మీకు వచ్చేసరికి కంప్లైంట్ ఏముంది? ఏమని ఉంది అని అంటే ఇన్ ద ఇయర్ 1995 షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని హైదరాబాద్లో ఒకటి ఉండేది. వాళ్ళు ఎస్సీలు కాబట్టి వాళ్ళ అక్కడికి రిప్రజెంటేషన్ పంపారు. వాళ్ళు ఇన్ టర్న్ ఫార్వర్డెడ్ ది సేమ్ పిటిషన్ టు ది సిఐడి. ఇన్ టర్న్ ద కేస్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు మీ ఫర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్. దాన్ని నాకు ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ రైల్వే ఎస్పీకి పెట్టాను. అప్పుడు 15/6/1995 మీకు వచ్చిన కంప్లైంట్ ఏముందండి అందులో? రమణ్ లోపల రమణ కుమారి కదా? అరుణకుమారి. ఈమె ఫ్యాషన్ డిజైన్లో పనిచేసేది అమ్మాయి. చేసి అక్కడ ప్రిన్సిపల్ మొదలు సిడిఆర్ హాస్పిటల్లో ఈమె రిసెప్షనిస్ట్గా పనిచేసే వ్యక్తి. అయితే అతనికి అక్కడ ల్యాబ్లో వాళ్ళంతా ఫ్రెండ్స్లు ఎక్కువ ఉన్నారు. ఉంటే ఏమైపోయింది, వీళ్ళందరితో నుండి కొంచెం సోషల్గా ఉండే అమ్మాయి అనుకుంటాను. అక్కడ జరుగుతుంటే ఏమైపోయిందంటే ఒకరోజు ఒక జాన్ మనోహర్ అని చెప్పేసి ఒక టెక్నీషియన్ ఈమె రూమ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ల్యాబ్కి వచ్చిందని స్టేట్మెంట్ నాకు వచ్చింది. నా ఇన్వెస్టిగేషన్లో తేలింది అది. అయిన తర్వాత అక్కడ ఏమని చెప్పిండ్రు అని అంటే ఎవిడెన్స్ అంటే నేను విట్నెస్ను కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి అందరితో సోషల్గా ఉండేది. ఒక్కరోజు ఈ జాన్ మనోహర్ అనే వ్యక్తి ఆమె క్యాబిన్లోకి వెళ్ళి ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్ నీకు చెప్తాను, నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు అని. అంటే అమ్మాయి ఫ్రెండ్లీ అకార్డింగ్లీ క్లోజ్డ్ హర్ ఐస్. దెన్ ఈ స్టార్టెడ్ కిస్సింగ్ స్టార్ట్ చేశాడు. కిస్సింగ్ స్టార్ట్ చేసే వరకు అమ్మాయి కోపం వచ్చి చెంపల మీద కొట్టింది, బాగా కొట్టేసింది. కొట్టి మళ్ళీ హెడ్ ఆఫ్ ది హాస్పిటల్కు రిపోర్ట్ చేసింది డిపార్ట్మెంట్. చేసినప్పుడు ఏమైపోయింది అని అంటే అక్కడ మేనేజ్మెంట్ ఏం చేసింది, యూజ్లెస్ఫుల్గా ఉన్నావు నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి వీడు ల్యాబుల్ని పని చేయకూడదు అట్లా ఇట్లా అని చెప్పి వీడిని అక్కడి నుంచి వెళ్ళగొడితే మళ్ళీ ఇప్పుడు వేరే హాస్పిటల్లో పనిచేసి టెక్నీషియన్ మళ్ళీ వేరే హాస్పిటల్లో ఎక్కడనో తెలుసా అని చెప్పి పంచగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఉంది, అక్కడికి వచ్చి ఆవిడ పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరికి అక్కడ ఎవిడెన్స్ ఏమున్నదంటే ఈ అమ్మాయి జాన్ మనోహర్ ఇద్దరు బైక్ మీద ఎంజాయ్ చేసేవాళ్ళు అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే కాకుండా ఇంకా కొంతమందితో కూడా ఈ అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. అంటే సోషల్గా ఫ్రెండ్షిప్ హోటళ్ళకు అక్కడిక్కడ పోతూ ఉంటారు సార్ అట్లా ఇట్లా అని. మేమందరం కూడా కలిసి అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ని ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ ఎవిడెన్స్ని అంతా తీసుకొని ఇప్పుడు అక్యూజ్డ్లను మనము ట్రేస్ అవుట్ చేయాలి. కానీ కంప్లైంట్ మాత్రం రేప్ అండ్ మర్డర్ ఉంది మీకు. అన్నోన్ పర్సన్ అన్నోన్ పర్సన్స్. ఆ రేప్ కేసు ఇంతమంది కలిసి చేసినారు, రైల్వే ట్రాక్ మీద పడేసిందని అలిగేషన్ అంతే. దాన్ని మనకు తర్వాత వచ్చింది. అప్పుడు నేను లోకల్ పోలీస్కు రైల్వే పోలీస్కు మెసేజ్ పెడితే ఈ ఐఓ ఎవరు దీంట్లో ఐలై అనేటి అతని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఐఓ బుల్లారం రైల్వే పోలీసులో ఆయన ఏం చేసింది, ఇంకో కొంతమంది ఉన్నారు ఇన్క్వెస్ట్ పంచనామా కండక్ట్ చేసేటోడు అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాకు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి మెయిల్ పెట్టాను ఎస్పీకి రైల్వేస్. అప్పుడు ఆయన పంపిస్తే అంటే నాకే టైం ఇచ్చారు. నేనే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పోయి రైల్వే సూపరింటెండెంట్ ఆఫీస్లో ఎగ్జామ్ చేశాను.
రికార్డ్ వాళ్ళ స్టేట్మెంట్లు. అందరూ ఇన్ప్రాపర్ ఎవిడెన్స్ దిగవు, ఒక్కటన్నా ప్రాపర్ లైన్గా లేవు. చేసేది అడిగిన క్వశ్చన్కు డిఫరెంట్గా నువ్వేం చేస్తున్నావు అని అంటే నోరు తెరవడం. ఇది పద్ధతి కాదు, ఇది ప్రొసీజరల్గా లేదు. మీరు చేసింది ఏమిటి? అంత గెలిబిలి స్టేట్మెంట్లు, కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత సార్ అక్కడ రైల్వే పోలీసులు ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం సీజ్ చేశారు వాళ్ళు? ఎక్కడ ఉన్నది సీన్ ఆఫ్ అఫెన్స్కు అక్కడ రైల్వే ట్రాక్ ఇన్ బిట్వీన్ రైల్ పట్టాలు, ఆ రాళ్ళ పక్కన ఉంది. ఆ అమ్మాయిని ఏం చేశారు అని అంటే ఒక బట్టలో బాగా కట్టి బాగా కొట్టారు. మూతి పగిలిపోయింది, చెయ్యి వేళ్ళు ఇరిగిపోయినాయి, చెయ్యి తిరిగిపోయింది. బాగా ఒక జంకానమా బెడ్షీట్లకు కట్టేసి ఒక ముద్ద మాదిరిగా పండబెట్టారు ట్రాక్ మీద యాజ్ పర్ ది లోకల్ ఎవిడెన్స్. వాళ్ళు ఇన్క్వెస్ట్ కండక్ట్ చేయాలి కదా, చేశారు. అక్కడ ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి చేసినట్టు ఎవడేమి చెప్పడు. అసలు ఇన్వెస్టిగేషన్ లోపల మీరు ప్రజెంట్ ఉన్నారా, ఇన్క్వెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు, పోస్ట్ మార్టం చేసేటప్పుడు అవైలబుల్ ఉన్నారా, అది కూడా సరిగ్గా చెప్పరు. ఎవరు లేరు, ఏది లేదు. వీళ్ళదంతా టోటల్గా ఐ కేమ్ టు ఏ కన్క్లూజన్ దట్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ సూపర్ఫిషియల్. వీళ్ళ లెవెల్లో, పోలీస్ లెవెల్లో ఇది సూపర్ఫిషియల్ జరిగిపోయింది. కాబట్టి ఇక నేనే నా స్వయంగానే నా మెథడ్ను అడాప్ట్ చేయాలని చెప్పేసి చక్కగా వాళ్ళ తల్లి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళాను. ఎవరు? డిసీజెడ్ తల్లి. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అంత స్టోరీ చెప్పేసింది. సార్ మా అమ్మాయి సోషల్ చాలా క్లెవర్ అమ్మాయి, చాలా ఎప్పుడూ మాకు నా భర్త చనిపోయాడు, వాళ్ళ భర్త పేరు మురారి అది ఉన్నది. వాళ్ళ భావనేమో గుంతకల్ లోపల డిప్టీ జనరల్ మేనేజర్ పుల్లయ్య అని చెప్పేసి ఇట్లా అలా కథ అంతా చెప్పింది. చెప్పిన తర్వాత ఆమెకు ఒక పెద్ద బిడ్డ ఉన్నది, ఈమె ఉంది. ఆ పెద్ద బిడ్డ పేరు పద్మకుమారి ఏమో ఉన్నట్టుంది, ఈమెనేమో అరుణ. ఈ ఇద్దరు పిల్లలు ప్రైవేట్లలో జాబులు చేస్తూనే ఉన్నారు. మొగడు చచ్చిపోయినాక ఆమె చేస్తున్నది, మంచిగా బతుకుతున్నారు ఆడపిల్లలు పెట్టుకొని. ఎక్కడ? బుల్లారము రైల్వే స్టేషన్కి ఆడొక మందిరం ఉన్నది సార్, అక్కడ పెద్ద మందిరం ఉంటుంది. రాజనరసింహ ఉండేవాడు ఇంతకుముందు అక్కడ ఇల్లు. అక్కడ మన పోస్టల్ డిపార్ట్మెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, అందులో ఉండేవాళ్ళు. బొల్లారం బ్రిడ్జ్ పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. రైట్ అలా ఆ కాలనీలో పోస్టల్ కాలనీ ఉన్నది, అక్కడ ఆమె అలాట్మెంట్ చేశారు, అందులో ఉన్నారు. అట్లనే ఉంటే అప్పుడు ఆమె ఏం చెప్పింది, ఇట్లా ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి మేము అనుకున్నాం ఫ్రెండ్స్ కదా అనుకున్నాను సార్, మేము అట్లా ఇట్లా అనుకున్నాము. ఇక ఫ్రీగా ఉండేవాళ్ళు. ఇక వాళ్ళ వెంబడి కూడా వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ నా బిడ్డకు లిఫ్ట్ కూడా ఇస్తుంది, లిఫ్ట్ ఇంటి దగ్గర వదిలిపెట్టాం డ్యూటీలు అయిపోయినాక. అవన్నీ ఆమె వాస్తవం చెప్పేసింది. చెప్పేసిన తర్వాత మరి ఎట్లా జరిగింది ఇదంటే, ఇంతమంది వస్తుండే సార్, ఒక పేరు నలిన్ కుమార్, పద్మభూషణ్, పద్మనాభం, ఇంకెవరో 5-6 మంది పేర్లు చెప్పింది. వీళ్ళందరూ ఆమె ఫ్రెండ్స్, ఆడపిల్లలు కృప, ఇంకెవరెవరో నలిని బొలిని అన్ని చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పేర్లు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇవాళ ఎంక్వైరీ అంతా చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఆమె కూరగాయలకు పోయింది. ఏ రోజైతే ఈమె బయటికి వెళ్ళిందో ఆ రోజు మధ్యాహ్నమే వచ్చేసింది. మధ్యాహ్నం వచ్చేసి టిఫిన్ తీసుకుపోయింది హాస్పిటల్కి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అక్క దగ్గర కీ ఉంది, పద్మ దగ్గర. ఆమెనేమో 5 గంటలకు ఏమో వచ్చింది. వచ్చే వరకు ఈమె బయటనే వరండాలో కూర్చొని తినుకుంటే వరండాలో కూర్చొని ఉన్న వాళ్ళ అక్క వచ్చింది. ఏమి ఇంత జల్దీ వచ్చినావు అంటే, లేదక్క ఇవాళ నాకు పని అంతా లేకుండా వచ్చేసినాను, అట్లా ఇట్లా. ఇద్దరు ఇంట్లోకి పోయినారు, ఇంట్లో కూర్చొని అది చేసుకొని కూరగాయలు ఏమీ లేవు, కూరగాయలు తీసుకురాపో అని చెప్పి వీళ్ళ చెల్లెల్ని పంపింది అరుణన్ బయటికి. అక్కడనే మెయిన్ రోడ్కు అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చింది. కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత ఇల్లు వంట చేస్తుంది అక్క. ఈ అమ్మాయి వరండలో ఫోన్ వచ్చింది ఆమెకు. అప్పుడే ఫోన్ వస్తుంటే మాట్లాడింది. ఎవరు కృప అని చెప్పేసి ఆడోళ్ళ పేరు చెప్పు ఏదో చెప్పిండ్రు. నీవు ఇమ్మీడియట్గా బొల్లారం బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి
బొల్లారం కాదండి, అల్వాల్ బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి, అంటే ఈ అమ్మాయి కూరగాయలు తెచ్చిన తర్వాత మళ్ళీ బొల్లారంకి అక్క నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వీళ్ళు వస్తుంది వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళకు అది తెలుసు కదా, ఎక్కడ ఫ్రెండ్స్తో ఎక్కడన్నా ఎంజాయ్ చేస్తున్నారేమో, ఎక్కడన్నా క్లబ్లో బొబ్బులో అన్న థింకింగ్లో ఉండి 2 గంటల రాత్రి అయినా కూడా వీళ్ళు అప్పుడు వీళ్ళకి మనసుకి ఇంత రాత్రి అయిపోయా రాకపోయా ఏమైపోయా అని చెప్పి పరిశాన్ అయిపోయారు. తెల్లారిపోయింది, రాలేదు. అప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ పరిగెత్తారు, రాత్రి రాలేదు మా బిడ్డ అట్లా అంటే. అయితే వీళ్లకు అప్పుడు టెలిఫోన్ లేవు కదా, ల్యాండ్లైన్ టెలిఫోన్లు ఉన్నాయి. మరి మొబైల్ ఫోన్ ఉందంటున్నారు, వచ్చిందంటున్నారు కదా, ఎక్కడి ఫోన్ మాట్లాడుతుంది అని అన్నారు. అమ్మాయి దగ్గర ఉంది, ఇంట్లో లేదు. అమ్మాయి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదు. అప్పుడు కొత్త వెళ్ళినాయి అప్పుడు అనుకుంటాను. అప్పుడు కూడా తక్కువ, అవి చాలామంది దగ్గర లేవు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటాయి అవి. అయితే అప్పుడు ఒక యునానిమస్ కాల్ వచ్చింది వాళ్ళ అమ్మకు. ఆమెకు మొబైల్ ఉంది, ల్యాండ్ ఫోన్కి వచ్చి. ఓహో, ఆమె తల్లి దగ్గర లేదు. ఈ ల్యాండ్ ఫోన్ డిపార్ట్మెంటల్ కదా, ల్యాండ్ ఫోన్కి వచ్చింది. శ్రీనివాస్ అనే ఒక అతని ఫోన్ చేశాడు ఆమెకు. ఎట్లా చూడమ్మా, 5-6 మంది కలిసి ఉన్నారు, ఈ అల్వాల్ బ్రిడ్జి పక్కకు రమ్మన్నారు, అక్కడ మీరు అన్నట్టు జ్ఞాపకం చేశారు అయ్యప్ప టెంపుల్ దగ్గర. అక్కడ కింద కూర్చొని వీళ్ళు గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిపోయిన తర్వాత వీడు ఈ నలీన్ అనేటోడు వీనితో కూడా లింకు ఉన్నదన్నట్టుగా అనుమానాలు అమ్మాయికి. అయితే వీడు జాన్ మనోహరానికి కూడా లింక్ ఉన్నదని అనుమానం, వాడు వేరే ఉన్నాడు. అయితే వీడు ఏం చేసినాడు, జాన్ మనోహర్ గారు ఈమెను ప్రేమిస్తా పెళ్లి చేస్తా అని చెప్పేసుకుని ఒడంబడిక చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అసురెన్స్ ఇచ్చి వీడేం చేసిండు, వాని మేనమర్దలను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఘర్షణ వచ్చేసి ఈ అమ్మాయి నేను అనుకుంటా సెకండ్ థాట్కి వెళ్ళిపోయింది. ఇక నలీన్ గారిని ఏమన్నా వల్ల పెట్టుకో, వీళ్ళందరూ దోస్తులే, ఫ్రెండ్సే. ఈ నవీన్ వీళ్ళందరికీ అంతా, ఈ జాన్ మనోహర్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. వీళ్ళందరూ కలిసి 5-6 మంది అది వచ్చింటే అక్కడ డిస్కషన్స్ అయిపోయినాయి. ఈ అందరి మీద నీవెట్లా పెళ్లి చేసుకున్నావురా అని చెప్పేసి, నువ్వు వాని మీద ఏం చేసినావు, నీవు ఎందుకు చేసినావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు అని గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చే వరకు ఈ నవీన్ గాడు అనేటోడు ఏం చేసినాడు, అక్కడ ఒక బ్లంట్ పెద్ద కర్ర, అది మొద్దు లేక ఉంటే అది తీసుకొని అమ్మాయి మీద కొట్టేశాడు, తల మీద కొట్టాడు. అది ఎవరు ఒక అందులోకి వెళ్ళి ఒక శ్రీనివాస్ గాడు తల్లికి ఫోన్ చేశాడు, లేదమ్మా ఇటు జరిగిన తర్వాత ఈమె ఏకదమ్ ఇమ్మీడియట్గా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ కాగానే మళ్ళీ వీళ్ళు బట్టి 10 చేస్తుంటే, అంతకుముందు 2-3 రేపు చేశారు చీకట్లో, రాత్రిలో సేపు అయిన తర్వాత వీడు నవీన్ గాడు అనేటోడు నలీన్ అనేటోడు కొట్టే వరకు నేను కూడా సపోర్టుకు, నేను కూడా కట్టుతాను, వాడే చెప్పేటోడే మళ్ళా నేను కూడా కొట్టాను, పడిపోయింది. అది ఆల్వాల్ రైల్వే స్టేషన్ పక్కన జరిగింది కదా సార్, పక్కనే. అది మీరు బొల్లారం కాదు, అది ఆల్వాలే. అది అల్వాలే. ఆ రైతు బజార్ రైల్వే జ్యూరిడిక్షన్ బొల్లారంకి వస్తుంది. నాకు బాగా గుర్తుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇటువైపు రైతు బజార్ ఉంటుంది, ఒకవైపు అది అయిపోయిన తర్వాత పైన ఫ్లైఓవర్ దాని కిందనే జరిగింది అంతా, నాకు గుర్తుంది. అక్కడ పెద్దగా ఒక గుళ్ళు ఉండే, హిందూ దేవాలయాలు, జాతరలు తాగుతుండే, 3-4 గుళ్ళు ఉంటాయి అక్కడ. జాతర ఎవ్రీ సండే కిర్చిపోతుండే జనాలు అక్కడనే. అక్కడ 2-3 ఫంక్షన్లకు ఉండే పోయినా ఆ జాతరలో. అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత ఏం చేశాడు వాడు, ఇటు జరిగింది అయినాక ఆమెను ఏం చేయాలని చెప్పేసి బెడ్షీట్లు కట్టి రైల్వే ట్రాక్లో పట్టేశారు. ఈ విధంగా ఇది చంపినరమ్మా అని చెప్పి ఈమెకు కాల్ చేశాడు. కాల్ చేయగానే ఆమె పోలీస్ స్టేషన్ పరిగెత్తిన తర్వాత అక్కడ కేసు వాళ్ళంతా చేసిన పంచనామా, పోలీస్ లోకల్ ఎంక్వైరీ ఆ విధంగా జరిగిపోయింది. నాదేం జరగాల అయిన తర్వాత ఆమె ఎవిడెన్స్ని పట్టుకొని కూరగాయల యజమాని కూడా ఎంక్వైరీ చేశాను. ఆ గుడి దగ్గర పూజారులు వాళ్ళంతా పండుకున్నారు, మాకేం తెలియదు సార్ అన్నారు. ఈ కూరగాయలకు వచ్చినోడు మాత్రం వచ్చింది సార్, తీసుకొని పోయింది అది ఇది అని చెప్పి వాడు చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఇక చక్కగా పుల్లయ్య దగ్గరికి పిలిపించాను. ఎట్టెట్ట జరిగిందంటే, ఇది వాస్తవం సార్, మీరు పోలీసు వాళ్ళు ఏమీ సరైన ఎంక్వైరీ
ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎస్సీలు అంటే ఎవరు చేయరు సార్, ఈ విధంగా జరుగుతున్నది ఎవరు పట్టించుకోరు అట్లా ఇట్లా అని చెప్పేసి నాతో చెప్పాడు. నాతో చెప్పిన తర్వాత ఈ జాన్ మనోహర్ అనేటోడు న్యూ సిటీ హాస్పిటల్లో టెక్నీషియన్గా మళ్ళీ పనిచేస్తున్నాడు. చేస్తున్న తర్వాత వాడు ఒక్కడే అవైలబుల్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బాంబాయి ఎక్కడెక్కడ పరారైపోయారు. అప్పటికి 5-6 నెలలు అయిపోయింది, జరిగిన దానికి 5-6 నెలలు అయిపోయింది. 5-6 నెలల దగ్గర 1 year అయిపోయింది అనుకుంటాను. అయిపోయింది కేసు మా దగ్గరికి అంతా అషిడాప్ అయినాక అంతా డిసప్పేర్ అయినాక మా దగ్గరికి వస్తుంది. అవిటిని మేము అప్పుడేం చేయాలంటే సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. దానికి మళ్ళీ కేసు కాన్స్టిట్యూట్ చేయాలంటే చాలా కష్టమైన పని ఉంటుంది సిఐడిలో. అట్టడి కేసులే వస్తాయి, అట్టడివి చేయాలి. అయితే వాడిని ఎగ్జామ్ చేశాను నేను పోయి ఒకరోజు చేస్తే వాళ్ళు ఏమైపోయిందంటే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు ఒకడు, వాని పేరు వస్తలేదు నాకు. వాడు పోలీసుడు రిటైర్డ్. వాళ్ళని ఎగ్జామ్ చేయాలంటే వాడిని పర్మిషన్ తీసుకున్నారు. వాడేమో మేనేజర్ తెలుసుకోవాలి. ఇవన్నీ అయిపోయాక వాళ్ళ దగ్గరికి పోతే ఎంక్వైరీ చేశాను. చెప్పరా బాబు నువ్వు ఏ ఊరు ఏం సంగతి అంత వాని బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రి వాళ్ళ తండ్రి ఏమో టీచర్, తల్లి ఏమో నర్సు, ఇట్లా పనిచేస్తుంది ఫలానా దగ్గర అట్లా ఇట్లా అని వాడు అందరి వాళ్ళ హిస్టరీ అంతా రాశాడు. మరి వాడు ఈ అమ్మాయి విషయంలో అంటే నాకేం సంబంధం లేదు సార్, నా దగ్గర ఉంది అది ఇట్లా ఉన్నది కదా అంటే లేదు సార్ ఇదంతా అబద్ధాలు అట్లా వాడు నిజం చెప్పారు కదా. అదే విధంగా అది జరిగింది. జరిగిన తర్వాత వాడు వినలేదు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారో ఏమైనా ఆడపిల్లల్ని అన్యాయం చేయొచ్చా? అట్లా మంచిది కాదు కదా. బీయింగ్ ఏ క్రిస్టియన్ అంటున్నావు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, ఇవన్నీ అంటారు, ఇంత అన్యాయం చేయడం మంచిది కాదు అట్లా ఇట్లా అంటే ఇక వాడు నేనేం లేదు సార్, అది సార్ ఇది సార్, ఆమె ఎంతోమందితో ఉన్నది వాళ్ళు ఇట్లా నీవు ఉన్నావు కదా గ్యాంగ్లా అని నేనన్నా. ఉన్న తర్వాత వాడు కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఇక వాడు ఒక్కడే నాకు ఆధారం ఉన్నది. ఫస్ట్ సోర్స్ ఇంకా వేరులు ఎక్కడ నాకు అవైలబుల్ లేరు, దొరకదు కూడా ఇన్ఫర్మేషన్. కొన్నాళ్ళకి ఇట్లా నేను ఎగ్జామ్ చేయగానే అది మా బావ దగ్గరికి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. మా బావ దగ్గర వానమ్మ నర్సుగా పనిచేస్తుంది, మా బావనేమో హెల్త్ ఆఫీసర్. రాములు ఇట్లా కేసు అంట వాళ్ళ పిల్లోడు ఏదో మర్డర్ కేసులో ఉన్నారని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అంట, ఏంటా అది చూడరాదు బీదోళ్ళు వాళ్ళు అట్లా ఇట్లా నాతో అన్నాడు. ఇంకా నాకు జర కొంచెం మంచి సన్వి ఏర్పడిపోయింది. ఇక వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలని మళ్ళీ ఒకసారి పోయినా బిడ్డ ఇట్లరా వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారని మళ్ళీ వేగపోయి ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే అక్కడ డాక్టర్లు కూడా నాకు పరిచయం అయిపోయినారు. ఎందుకు అడిగి పోవాలి మళ్ళీ కూడా పోతే బాగుండదు అని చెప్పేసి నా ఆరోగ్యం బాగలేదని మళ్ళీ అది అవుట్ పేషెంట్ టికెట్ తీసుకున్నాను, అది టెస్ట్ బొట్లు అన్నీ చేయించుకోవడం ఇట్లా జరిగింది బాగానే రోజులు. జరిగిన తర్వాత ఓ రోజు ఇట్లనే గట్టిగా పట్టే వరకు కొందరు అక్కడ పోయినారు, సార్ పోయి ఉన్నట్టున్నారు, అడ్రస్లు తెలియవు. మరి ఎట్లరా అట్లా ఇట్లానంటే బిడ్డ నీవైతే మరి నీవు వాళ్ళ అడ్రస్ ఇవ్వకపోతే నీవు లోపల అవుతావు, నీ మీద ఆధారాలు ఉన్నాయి, నీ మీద కేసు కట్టేస్తాను నేను అట్లా ఇట్లా అంటే వద్దు సార్ నీ కాలు మొక్తా అట్లా మీరు ఎంత అంటే డబ్బు ఇస్తా అట్లా ఇట్లా అన్నాడు. నేను మాట సపరండి పార్ట్ 1లో కూడా చెప్పాను, చూడు నాకు డబ్బు ఇవ్వాలంటే లక్షలు ఇవ్వాలి కానీ నీవు మామూలుగా నీవెంత నీ బతికెంత నువ్వు మామూలుగా ఇస్తే నాకు సరిపోదు బిడ్డ, నాకు 1 నుండి 5 లక్షల వరకు లంచం. అదే అది ట్రిక్ అదంతే అంతే. నా మాట సపరండి, నా ఇన్వెస్టిగేషన్లో అన్ని కేసులు ఇదే అడాప్ట్ చేశా. అదే వాళ్ళు మనకు సరెండర్ అవ్వాలంటే వాడు డబ్బు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు, వానికి వెళ్ళదు కదా. కరెక్టే. అంటే మీలాంటి ఆఫీసర్లు ఏం చేస్తారండి సార్, అవతలని మనం ఓన్ చేసుకోవాలి వదులుతాం, అదే ఉద్దేశం, తీసుకోవాలని ఇంటెన్షన్ కాదు. అదే అంటే కేసు డిటెక్ట్గా అవును వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ హ్యావ్ టు డిటెక్ట్ ద కేసు. మీరు నాకు లక్షల్లో కావాలన్నారా? అన్న లక్షలు కావాలి, 1 lakh నుండి 5 lakhs లోపల నా రేంజ్ ఈ విధంగా చెప్పాను. నేను చెప్తే అంత నా సారు అన్నాడు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గాడు ఏం చేసినాడు, నేను సిఐడిలో ఉన్నా కదా అప్పుడు నేను ఎక్కువ సఫారీలు వేసేవాడిని, బుల్లెట్ రాములు సఫారీ రాములు అని నా పేరు సిఐడిలో. అయితే వాడు ఇట్లా అదే ఈ 2 పేర్లు చెప్పుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. అక్కడ నా కొలీగ్సే నాకు పడి రాదు, అదే ప్రొఫెషన్ తెలిసి ఉంటుంది కదండి. అంటే అందరు ఒకవైపు నేను ఒకవైపు సిఐడిలో. వారే మంచి టైం వాడు వచ్చి ఇట్లా అన్నాడు సార్ అట్లా అంటే, వాడు అట్లనే అంటాడా మిమ్మల్ని లోపల చేసేస్తాడు అని సంగతి మీకు తెలియదు అని ఈ సెక్యూరిటీ గానికి చెప్పిండు. సెక్యూరిటీ గారిని ఎక్కడ అప్పుడు అల్గరు అని చెప్పేసి ఐజీ
అవును, నా కన్సల్ట్ బంగారం కడి అల్గర్ గారు. అల్గర్ అవును, చేతికి బంగారం కడి ఉంటుంది, ఉంటుంది. ఆయన దారికల్లేక. అవును. అయితే ఆయన కూడా ఎస్సీ క్యాండిడేటే. అయితే ఆయన నాకు బాస్ ఆ రోజుల్లో ఐజీ. ఆయన దగ్గరికి పోయినరు ఆయన వీళ్ళంతా. ఒక రకంగా ఆయన కూడా నేనంటే పడదు. ఎందుకనంటే పడదు అంటే అక్కడ ఇక పోలీసుల మీద మనం చెప్పుడేమంత మంచిది కాదు. అవును. అయితే అక్కడ కేసులన్నీ కండెమ్ చేస్తా డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు వాళ్ళంతా చెప్పేది ఓకే. నేను వచ్చి ఒక్కరిని కేసు రైట్గా తీసేపోరకు ఆయనకు కోపం. అక్కడ నేను అప్పుడు దెన్ ఐ వాజ్ సబ్ ఇన్స్పెక్టర్. బట్ నేను పెద్ద పెద్ద కేసులు ఎస్పీల మీద డిఎస్పీల మీద ఇన్స్పెక్టర్ అందరి మీద చేసేవాడిని. స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి అందరి మీద, అది కూడా బోగస్ పేరు పెట్టుకుని చేపిస్తుంటాను. అయితే అప్పుడు డిఎస్పీ వెహికల్ నాకు ఎస్ఐ నుంచే అక్కడ వెహికల్ తక్కువ. డిఎస్పీ వెహికల్ ఆనందరావు అన్నాడు డిఎస్పీ. ఆయన వెహికల్ నాకు ఇచ్చేసిండు. అది కొన్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా దగ్గరనే ఉంది. అతనేమో ఒట్టిగానే రావాలి, బస్సులో వచ్చి పోవాలి. వాళ్ళు చేసేది ఏముంటుంది, ఆ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు, ఈ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు అని ఒట్టిగానే వాళ్ళు వాళ్ళకు కూడా కేసులు ఉంటారు కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు కూడా నా లెవెల్లో. అయితే ఎన్నేళ్ళు పెట్టుకుంటావు నేను కేసులో అని ఈ ఐజీ అడిగాడు అలిగారు నన్ను. అడిగితే నేనేమన్నా, సార్ నాకేం అక్కరుంది సార్ వెహికల్తో, నాకు ఇన్వెస్టిగేషన్లో నా దగ్గర బుల్లెట్ ఉంది, నేను దాని మీద పోయి చేసుకుంటాను, నేను అట్లా నాకు అక్కరం లేదు సార్. అది ఎట్లా అంటానంటే ఆ వెహికల్ ఇచ్చేసి ఇమ్మీడియట్ అన్న. కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏం చేసి నేనేమి భయపడేవాడిని కాదు. ఆయన ఐజీ, నేను ఒక ఎస్ఐ లెవెల్ మనిషిని, ఆ బండలు తీసుకొని ఆయన ముఖం మీద కొట్టే, ఐజీ ముఖం మీద. ఒకప్పుడు కొట్టినప్పుడు ఈ కేసు నేను దొరికిపోయింది ఆయన దగ్గరికి వచ్చింది. ఓహో. అందరు కలిసి ప్లాన్ వేసి యాంటీ కరప్షన్కు, వీళ్ళంతా పుణ్యాత్ములు నా మీద, యాంటీ కరప్షన్కు డైరెక్ట్ చేశారు. వీణ్ణిగా ఎవరిని చేసిండు, ఈయన్ని సెక్యూరిటీ ఆఫీసర్ న్యూ సిటీ హాస్పిటల్లోని ఆ పోరగాన్ని తీసుకొని పోయి ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చారు. అది ఎప్పుడో ఒక వారం ముందు ఇవన్నీ జరిగిపోయినాయి. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడుతున్నాము. అంటే ఇద్దరము కూర్చొని, ఆయన బ్రాహ్మణ్, నేను ఎస్సీ, కానీ క్లోజ్ ఫ్రెండ్స్మి. ఒకరిని ఒకరు తినేవాళ్ళం కాదు. ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో నేను ఉంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళం. ఇద్దరం కలిసి ఆయన ఎవరి దగ్గర పోడు, నేను కూడా అంతే. ఆయన కట్టనేసి ఆయన ఆఫీస్ సపరేట్ ఉంటుంది, అందులో కూర్చోండి. తింటుంటే ఒక అతని వచ్చి తొంగి చూశాడు. వీళ్ళు చెప్పినారు కదా చేయడు వాళ్ళంతా, సఫారీ సెట్ ఉంటుంది, ఇక్కడ ఒక మచ్చ ఉండే, అది పోయింది నాకు, పెద్ద మచ్చ ఉంటుండే, ఇప్పుడు కూడా కొంచెం ఉన్నదేమో. ఇట్లా మచ్చ ఉంటుంది, ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన చూసుకున్నారు. వీళ్ళు చూసుకొని పోయి అంతా తయారు చేశారు. తయారు చేసి అంతకంటే మొదలు మా ఇంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరిగిపోయినాయంట. ఇక చూసుకొని పోయిన తర్వాత ఒక వారం రోజులకు వీడు ఫోన్ చేస్తాడు నాకు, జాన్ మనోహర్, న్యూ సిటీ హాస్పిటల్ నుండి. సార్, బాంబే నుంచి అక్కడ బయటకు వెళ్ళంతా 4 వచ్చేస్తున్నారు, మీరు 6 గంటల వరకు వచ్చేయండి సార్ అని నన్ను అన్నాడు. ఇక బుల్లెట్ వేసుకొని డర్రన్న పోతే బీప్ రైస్ పెట్టుకొని పోయే వరకు డాక్టర్ చెక్ చేస్తారు కదా, కన్సల్టెన్సీ రూమ్ నెంబర్ 3 అరేంజ్ చేశారు. అందులో ఊదుబత్తీలు అవి మంచిగా పెట్టింది. ఎవరు డాక్టర్లు లేరు. ఇట్లా చేరేసి నాకు చేరేసి, ఇక ఆఫీసర్ని కదా మంచిగా మర్యాద చేస్తారు, అంటే చేస్తే నేను మంచిగా కూర్చుంటే, ఏం బిడ్డ ఎట్లా ఎక్కడున్నారో వాళ్ళంటే, వస్తారు సార్, మరి తొందరగా వెళ్ళిపోయిరా అంటే, నేను పిలిపిస్తావు సార్. వచ్చినాక ఇక్కడ నేనేమో చైర్ మీద కూర్చున్నా, డాక్టర్ పేషెంట్లు కూర్చుంటారు కదా స్టూలు, వాడిని అట్లా కూర్చొని పెట్టుకొని ఇట్లా దగ్గరనే ఇట్లా కూర్చొని జత పట్టుకొని కూర్చోబెట్టాను మంచిగా. వానితో నాకు చాలా పని ఉంది కదా, వాడిని చాలా ప్రేమ చేసిన. ఇద్దరం పోయి టీ తాగడము, టిఫిన్లు చేయడం, ఇవన్నీ జరుగుతుండే. ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు, సార్ డబ్బులు తెచ్చాను సార్. అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి ఇంత తొందరగా వస్తుందిరా బాబు? లేదు తెచ్చాను సార్ అంటానండి అన్నాడు. తెచ్చానని చెప్పేసి ఇట్లా దగ్గర వాడు ఇట్లా కుడి చేతితో ఇట్లా పట్టుకొని ఉన్నట్టున్నాడు. నేను ఇట్లా అది బ్రీఫ్ కేసు, నా కేసు స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి కదా, పేపర్లు తీయాలని కన్సర్న్ ఫైల్, ఇట్లా అన్న. ఇట్లా అంటే ఇట్లా తెలుసుకుంటుంది అది ఆటోమేటిక్. ఇప్పుడు అది కోర్టులోనే ఉన్నది, తెచ్చుకోలే ఇంకా. అయితే అది లేచి ఇట్లా తీస్తున్నా కిందికి, ఇట్లా మీది కానీ మీది ఫైళ్ళు కింది ఇట్లా లాగుతున్నా. సార్ డబ్బు
అంటని చెప్పి ఆ కట్ట దస్తులో కట్టడం ఇట్లా పెట్టాడు, కార్నర్ మీద పెట్టాడు, రైట్ కార్నర్ ఆఫ్ బ్రీఫ్ కేస్. పెట్టంగానే నాకు కోపం వచ్చేసి లేచి వాడు ఇట్లా పెట్టి ఇట్లా పరిగెత్తున్న గల్ల పట్టుకున్నట్టుకెళ్ళి, అరే అవలగాడ ఎందుకురా ఇంత జల్ది, నాకు డబ్బు ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకుంటా బిడ్డ నేను అట్లా గుంజుతుంటే ఇంటలేడు, చాలా ఫోర్స్ఫుల్గా పరిగెత్తుకొని పోతున్నాడు. నేను ఫోర్స్ఫుల్ 2 చేతులు పెట్టి గల్ల పట్టి గుంజి ఇట్లా పోతుంటే ఆ మూత దగ్గరికి ఇట్లా వెళ్తున్నామో లేదో దొరలు కూర్చున్నారు, నిలబడ్డారు. సెలవు దిక్కు వెంకటరత్నం అని పేరు వచ్చింది ఆ రోజులో నాకు. వెంకటరత్నం ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో. వెంకటరత్నం నా ఎడమ చేయి పట్టేసి అయిపోయాయి. ఎవరు నీవు అంటానే తెలుసు, వాడు ల్యాండ్ ఆర్డర్లు అక్కడిక్కడ పనిచేసేటప్పుడు తెలుసు. ఏ వెంకటరత్నం అంటే నేను యాంటీ కరప్షన్లో పనిచేస్తాను. యాంటీ కరప్షన్ కథ ఇక్కడ ఇంకోటి పట్టిండు, ఇంకోటి 2 పడ్డాడు. ఒకటి ప్రసాదో ఎవరో డిఎస్పి కూడా ఉన్నాడు. వాళ్ళు 2 పట్టుకున్నారు నన్ను. పట్టుకుంటామనగా నేను పడిపోయాను. పడిపోయిన తర్వాత ఏదో ట్రీట్మెంట్లు అవన్నీ చేసి దాన్ని పంచనామా, నాదేమీ రాలేదు, అది కూడా వాళ్ళు సాయం చేసిండ్రు అనుకుంటే నా మీద పగుంటే వచ్చామేవి రాలే. వాళ్ళు అనుకుంటే రుద్దేవాళ్ళు, నా దాని మీద పడ్డది కదా. చాలా మందికి ఇట్లా కూడా పోలీసులు అన్యాయాలు జరుగుతాయి, కానీ దేవుడు అది జరగనివ్వలేదండి. నాకు దేవుడే సాయం చేశాడు. యాంటీ కరప్షన్లో ఆ పని చేయలేదు. నాకు నా పని కొందరికి నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇన్స్పెక్టర్ల లోపల. వెంకటరత్నం కూడా నచ్చిందేమో, అతనే అయ్యో బలవంతంగా ఫింగర్ ప్రింట్ తీసుకోలేదు. నేను స్ప్రో నుండి కోలుకున్న తర్వాత నా చేతులు కలిగితే తెల్ల నీళ్ళే ఉన్నాయి కానీ పింకు రాలేదు. పిన్న తర్వాత ఇమ్మీడియట్ అరెస్ట్. ఎంత అండి క్యాష్ అది ఇప్పుడు? అది 5 లక్షలు 6 లక్షలు అంతే. ఒక్కొక్క రూపాయి నోట్లు ఇంత కట్టిండ్రు. 5 లక్షలు 5 lakhs ఉందా? లేదు, 1 లక్ష కూడా లేదు, 5,000. 5,000 ఉన్నది. ట్రాప్ చేయాలన్నట్టు ఉద్దేశం. అంత డబ్బే అడికలు తెస్తారు సార్. అది కూడా అది పోరుగో అవుతుంది. కేసు అయితే అది కొండవేయడం, కచ్చరకుండీలో పడేస్తారు, కోట్ల అయిపోతాయి. అందుకోసం వాళ్ళు పోలీసులు కదా చాకచక్యంగా చేశారు. చేసిన తర్వాత నన్ను అరెస్ట్ అన్నారు. అరెస్ట్ అయినాక కొండపోయినరు, బెయిల్ మీద రిలీజ్ చేశారు. బెయిల్ మీద చేస్తే అప్పుడు ప్రసాదరావు అని ఉండే ఐజీ, ఆయనను చూడు సార్ మీరు జైలుకి వెళ్ళారు కదా. నేను జైలుకి వెళ్ళలే, బెయిల్ మీద ఇచ్చారా? అప్పుడు పర్సనల్ బెయిల్ ఇచ్చేవాళ్ళు. బెయిల్ మీద నన్ను అంటే అప్పుడులో లేదు, అరెస్ట్లో లేవు, ఉన్నాయి. అరెస్ట్ చేస్తారు, బెయిల్ మనకి ఓన్ బెయిల్ మీద ఇస్తారు, పర్సనల్ బెయిల్ మీదనే బౌండరీ తీసుకుంటారు. నీవు ఎక్కడ పోకుండా అది కావాలి ఇది కావాలి. ఇమీడియట్గా నన్ను సస్పెండ్ చేస్తారు కదా. కేసు ఎప్పుడైంది, ఐ వాజ్ ప్లేస్డ్ సస్పెన్షన్ ఇన్ సిబిసిఐడి. 3 ఏళ్ళు ఉన్నా సస్పెన్షన్లో. అప్పుడు ఈ కేసు స్టార్ట్ అయ్యి అప్పుడు చెప్పాను నేను, ఆయన కాళ్ళు పట్టుకొని ప్రసాదరావు గారి పేరు దాంట్లో ఇవ్వకండి సార్, పేపర్లు మాత్రమే ఇవ్వకండి. పేపర్లు ఇచ్చేవాళ్ళు ఇమ్మీడియట్గా. పేపర్లు ఇవ్వకండి సార్, మా అమ్మ నన్ను ఒక్కటే కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకుంది, మా అమ్మకి ఇట్లాంటివి నచ్చవు, మేము బీదోళ్ళమైనా కూడా ఇట్లా దాంట్లో లేదు సార్, మా అమ్మ చచ్చిపోతుంది, మీరు ఇంటికి కూడా పోతారేమో, తెలుసు కదా అప్పటికి నాకు ఏమేమి జరుగుతాయి, మీరు ఇంటికి కూడా పోతారు, అది జరగనివ్వకుండా. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమున్నదా, బూడిదే అన్నాడు. అది అనుకొని ఆ తర్వాత ఇది చెప్పినా కూడా అందులో తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు లేవనెత్తారు, సిబిసిఐడిలో కూడా దొంగ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఈ విధంగానే నా మీద. అంటే నేను ఒక్కనే దొరకబడ్డా కాబట్టి గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి క్వశ్చన్ లేవదీశారు. బీజేపీలు తీసిండ్రు, ఎవరో తీసినట్టున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు టీడీపీ గవర్నమెంటే. అయితే అప్పుడు ఏం చేసిండ్రు మా వాళ్ళు, యాంటీ కరప్షన్లో వీడు అవలాగాడు మళ్ళీ ఏమన్నా చేసుకోవాలాడు అది ఇదని, నాది బంటు అని మార్చి ఒట్టిగా రాములు అని అసెంబ్లీలో చెప్పేశారు. వాళ్ళు సాటిస్ఫై అయిపోయినారు. ఆయన అరెస్ట్ అయిపోయిండు, అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు, డిస్మిస్ కూడా అయిపోతున్నాడు అని చెప్పేసి అసెంబ్లీలో మన డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్మెంట్ చేపించారు. అసెంబ్లీలో అదట అయిపోయిన